హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను కుక్కర్లో చేసుకునే మటన్ బిర్యానీ అనుకోవచ్చు, ఆర్ మటన్ పలావ్ అనుకోవచ్చు. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. టైం లేనప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి. ముందు మనము ఇది ఒక 3 పావు మటన్ ఉంటుందండి. ఈ మటన్ని ముందు మంచిగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసాను, 2 టీ స్పూన్స్ కారం వేసాను. తర్వాత ఇంకా దీంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 ఫుల్ కప్పు పెరుగు వేయాలి. 1 ఫుల్ కప్ పెరుగు పడుతుంది. తర్వాత ఒక నిమ్మకాయ మొత్తము జ్యూస్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ వాటర్ దీంట్లో వేయాలి, ఆ నిమ్మకాయ జ్యూస్. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చేయితో మంచిగా అన్ని ముక్కలకి మసాజ్ చేస్తున్నట్టుగా కలపాలండి. నేను ఒక చేతితో కెమెరా పట్టుకొని ఇంకో చేతితోటి ఇట్లా కలపలేక నేను ఇంకా కెమెరా ఆఫ్ చేసి కలిపాను. చేయితోటి కలుపుకోండి. ఇంకా ఇదంతా ఇట్లా మంచిగా కలిసిపోయిన తర్వాత దీన్ని మూతపెట్టి పక్కన పెట్టేయండి. ఇది మ్యారినేట్ అవుతుంది. తర్వాత బియ్యం నానబెట్టుకోవాలి. ఇది బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే కొంచెం మంచిగా నాన్ స్టిక్కీగా పొడవుగా అవుతుంది అన్నము. దీనికి నేను 1.5 కప్ 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఇది కొంచెం కొలత అవసరం అండి, సో మీరు కొలత ప్రకారం గుర్తుపెట్టుకోండి. అవి కడిగి ఇంకా నానబెట్టుకోండి. ఇంకా ఇది పక్కన పెట్టేసి అది మ్యారినేట్ అయ్యేలోపు ఆ బియ్యం నానే లోపల మనం ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి 4-5, ఉల్లిపాయలు ఒక 2-3 కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం దీంట్లో వేసి ఇంకా కొంచెం బ్రౌన్ ఆనియన్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం వేయించుకొని బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మంచిగా క్రిస్పీగా బ్రౌన్గా అవ్వాలి. అయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఇంకా గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. నేను కొన్నే వేస్తున్నా. ఇంట్లో ఏవేవి ఉన్నాయో ఇంకా అవన్నీ వేసేసుకోవడమే. దీంట్లోనే వేసుకొని అది ఒక్కసారి కలిపిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా ఒక్కసారి కలపాలి. తర్వాత ఇంకా మటన్ దీంట్లో వేసేయడమే. మటన్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి కొంచెం. ఇది నేను ఇంకా మూత విజిల్ పెట్టలేదు. దీంట్లో నేను కొన్ని అందాజ ప్రకారం ఇప్పటికైతే నీళ్ళు పోసుకోండి. ఒక 1 గ్లాస్. ఇప్పుడు మనకు విజిల్స్ రావాలి. దీనికి ఒక 7 to 8 విజిల్స్లో నాకు ఉడికింది. మీరు తెచ్చుకున్న మటన్ లేతదనాన్ని బట్టి పెట్టుకోండి. లేకపోతే ఒకసారి 7 to 8 విజిల్స్ పెట్టుకొని ఒకళ్ళు ఉడకలేదు అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. నాకైతే 8 విజిల్స్కి ఇది ఉడికింది. ఇది ఇంకా మూత తీస్తే ఇది మంచిగా ఉడుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడే ఉడికిపోవాలండి. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముక్కలని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనం ఇది పులావ్ లాగా కాబట్టి పలావ్కి మనము కొలత ఉంటుంది కదా, అందుకని నేను ఆ ముక్కలని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, సో ఒక 2.5 గ్లాస్ వాటర్ అవసరం. సో ఈ నీళ్ళు మనకు ఎంత వస్తాయో చూసుకొని ఇప్పుడు నాకు ఇది 2.5 వచ్చింది కదా, ఇదైతే సరిపోతుంది మనకి. ఒకవేళ తక్కువైంది అనుకుంటే మీరు వేరే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే 1:2 రేషియోని ఆల్మోస్ట్ అలాగే వేసుకోవాలి. సో ఆ కొలత ప్రకారం వేసుకోవాలి. ఈ నీళ్ళు ఎంత వస్తాయి, ఇప్పుడు మనకు 1 గ్లాస్ వచ్చింది అనుకోండి, ఇంకొక హాఫ్ గ్లాస్ మనకు అవసరం ఉంటే వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని ఇంకా మనము తీసి పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా దీంట్లోనే వేసేయాలి. దీంట్లోనే వేసేసిన తర్వాత ఇంకా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ నీళ్ళని వంపేసి ఇంకా బియ్యం మాత్రమే దీంట్లో వేసుకోవాలి. ఇంకా బియ్యం కూడా దీంట్లో వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేయాలి. మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసి ఇంకా మళ్ళీ కుక్కర్ పెట్టుకొని ఇది ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్.
అది అయిపోతే ఇంకా మన పలావ్ రెడీ అయిపోతుంది. ఇంకా పైనుంచి కొత్తిమీర పుదీనా చల్లేసుకోవడమే. 4-5 పచ్చిమిర్చి మనం పక్కన పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి బ్రౌన్ ఆనియన్ పైన నుంచి చల్లుకోవాలి. ఇంకా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం గరం మీద మనకి ఇట్లా ముద్దలాగా మెత్తగా అయినట్టుగా అనిపిస్తుంది. బట్ చల్లగా అయిపోతే మాత్రం మంచిగా పలావ్ అంటే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది చల్లగైన తర్వాత మాత్రం మంచిగా నాన్ స్టిక్కీగా బాగుంటుంది. ఇది కొంచెం వేడి మీద కాబట్టి కొంచెం ఇలా అనిపిస్తుంది, బట్ బాగుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లాగా అంటే పర్ఫెక్ట్గా అయింది. బయట మనం హోటల్లో తినే స్టైల్ లాగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, టైం టేకింగ్ ఉండదు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఒకవేళ మీరు చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.